రాజధాని ఇది తొలి రోజుల్లో తేలాల్సింది, అందరినీ కూర్చోపెట్టి మాట్లాడి చేయాల్సిన పని. కావాలని వివాదం చేసుకొచ్చింది కాంగ్రెస్సు. దానిని ఎవరికి అనుగుణంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఫస్ట్ వేసింది శివరామకృష్ణన్ కమిటీ. శ్రీకృష్ణ కమిటీ కాదు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజనకు ముందు వేసింది. రాష్ట్ర విభజనది ఫైనల్ అయిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. రాజధాని ఎక్కడుండాలి, రాజధాని స్వరూపం ఎక్కడుండాలి అన్నట్టు. శివరామకృష్ణన్ కమిటీ చాలా క్లియర్‌గా చెప్పింది. మే రాష్ట్రమంతా తిరిగింది. అందులో మహా నిపుణులు ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలోని ప్రజలకి రాజధాని యొక్క విలువ తెలుసు. అందుకనినే అత్యధికంగా మేళ్లు చేసింది ఈ ప్రాంతం వాళ్ళే. బ్రిటిషోళ్ళ కాలంలో ఎడ్యుకేట్ అయినటువంటి కారణంగా వీళ్ళకి మంచి అవగాహన ఉంది రాజధాని డెవలప్‌మెంట్ అనేది. అందుకని ఇది కావాలన్నారు. విశాఖపట్నం వాసుల్లో ఉన్నటువంటి అమాయకత్వం నవ్వొచ్చింది. అక్కడ వాళ్ళు కోరుకోలేదు. అదే సందర్భంలో ఇక్కడ ఈ విజయవాడ ఈ ప్రాంతాల్లో రాజధాని పెడితే చుట్టూ ఉన్నటువంటి సారవంతమైన వ్యవసాయ భూమి, ఆంధ్రప్రదేశ్ బ్రతుకుతోందే వ్యవసాయం మీద. ఆ సారవంతమైన వ్యవసాయ భూములు నాశనం అయితే ఆహార భద్రతకి, దేశ ఆహార భద్రతకి ముప్పు, రాష్ట్ర ఆహార భద్రతకి ముప్పు అవుతుంది. కాబట్టి దొనకొండ దగ్గర పెట్టండి. అక్కడికి పైప్ లైన్ వేసుకుని మంచినీటి సప్లై కృష్ణ నుంచి పెట్టుకోగలిగితే సింపుల్‌గా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక 5-6 వేల కోట్ల రూపాయలతో అద్భుతమైన రాజధాని కట్టుకోవచ్చు. మెట్ట ప్రాంతం కాబట్టి ఈవెన్ ప్రకాశం కూడా డెవలప్ అవుతుందన్నది చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం టేకప్ చేసే ముందు అలాంటిదేమీ చెప్పలేదు. ఎక్కడనేది చెప్పలేదు. అధికారం టేకప్ చేశాక అసెంబ్లీ సాక్షిగా రాజధాని అన్నటువంటిది విజయవాడ పరిసరాల్లో పెట్టాలనుకుంటున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో పాత అసెంబ్లీ వేదికగా. ఆ తరువాత లైన్‌లోకి వచ్చేటప్పటికి నందిగామ పేరొచ్చింది, జగ్గయ్యపేట పేరొచ్చింది, నూజివీడు, ఆగిరిపల్లి మధ్యలో పేరొచ్చింది. ఇవన్నిటి దగ్గర కొంత భూములు కొన్నోళ్ళున్నారు, మునిగిపోయినోళ్ళు ఉన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా విజయవాడ, గుంటూరు మధ్యన అని కూడా చాలామంది అనుకున్నారు గానీ, ఆ లోపల 30 కిలోమీటర్ల లోపలని ఎవరు అనుకోలేదు. ఆ 29 గ్రామాల్లో ఎవరు అనుకోలేదు. అక్కడ అకస్మాత్తుగా చంద్రబాబు గారు ప్రకటించడం, ఆ ప్రకటించిన నాడు వైసీపీ సైలెంట్‌గా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. ఆనాడు శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు, మోడీతో పాటుగా ఇక్కడున్నటువంటి అన్ని పార్టీల నేతలను పిలిస్తే జగన్ అటెండ్ కాలేదు. ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక చర్చ. జగన్ వెర్షన్ ఏంటి అన్నట్టు. 2019 నాటికొచ్చేటప్పటికి అమరావతిలో ఆరంభ సూరత్వం మాత్రం వచ్చింది తప్పించి అసలైన ప్రక్రియ పూర్తి కాలేదు. 99లో ఎట్లయితే ట్విన్ టవర్స్ చూపించి, ట్విన్ టవర్స్ తరహాలో హైటెక్ సిటీ టవర్స్ చూపించి చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అలాగే చూపెడదాం అనుకున్నారు. కానీ జనం ఓట్లేయలేదు. అయితే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడదామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థలాలు వెతికారు. అంతా ఫైనల్ అయ్యే టైంలో రైతులు అడ్డం తిరిగి ఉద్యమాలు చేస్తామనేటప్పటికి ఎక్కడైతే సాధ్యం కాదని శాంత 3 రాజధానులని అసాధ్యమైనటువంటి పనిని నినాదంగా నెత్తినెత్తుకుని నిండా మునిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులని ప్రజల్ని మెప్పించలేకపోయాడు. వద్దనుకున్న విశాఖపట్నం వాసులకు రాజధాని ఇస్తానన్నాడు. కోర్టు కావాలని ఒకప్పుడు ఉద్యమించినటువంటి కర్నూలోళ్ళకి కోర్టు ఇస్తానని చెప్పి అది ఆచరణలో చేయకపోవడంతో అక్కడ బెంచ్ ఇస్తానన్నటువంటి చంద్రబాబుకి ఓట్లేశారు జనం. అలాగే అమరావతి అన్నటువంటి దాంట్లో స్థలాలు ఇచ్చిన మమ్మల్ని అన్యాయం చేస్తారని తిరగబడ్డటువంటి జనానికి తోడు నిలబడ్డది అమరావతితో పాటుగా మొత్తం రాష్ట్రం యావత్తు. 164 స్థానాలకి తెలుగుదేశం అధికారంలో, కూటమి అధికారంలోకి రావడానికి 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో 5 పోయి అటు ఒకటి ఇటు ఒకటి మిగలడానికి కారణమైంది అదే. ఇప్పుడు అది మళ్ళీ చర్చ. ఏదైతే 29 గ్రామాలతో పాటుగా విజయవాడని, గుంటూరుని కలపడం అన్నటువంటిదే అని ఒక పక్కన నోటితో చెప్తూ, సిఆర్‌డిఏ పరిధంతా రాజధాని అని చెప్తూ, చివరికి రాజధాని ఎక్కడన్నది నోటిఫికేషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం. కేవలం బిల్లులో రాశాం కాబట్టి రాజధాని కన్ఫర్మ్ అయిపోయిందంటారు. కానీ ఆ రాజధాని జ్యూరిస్డిక్షన్ ఎక్కడన్నది ఇప్పటికీ తేల్చని ప్రభుత్వ సాక్షిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపాల్సిందే అన్న డిమాండ్‌ని తెర మీదకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, ఆ 29 గ్రామాలకే పరిమితం అవ్వాలంటున్నది చంద్రబాబు. ఈ రెండిట్లలో ఎవరి వాదనకి ప్రజలు ఓటేస్తారన్నదే భవిష్యత్ తేల్చాల్సినంత మళ్ళీ చర్చకి మొదటికొచ్చింది.